ఇక నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, సిడిపి ఫండ్స్ కోసం సీఎంకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వినతి. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని, బడ్జెట్ పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిడిపి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోటా కింద సుమారు 800 కోట్లు ప్రభుత్వానికి కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న ఈ నెల నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 159 మంది ప్రజాప్రతినిధులు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ రిలీజ్ ఆర్డర్స్ లేకపోవడంతో కలెక్టర్ల ద్వారా పరిపాలన అనుమతులు పొందడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. అభివృద్ధి పనులపై సిడిపి నిధులను తమ నియోజకవర్గాలు అత్యవసర రంగం చేపట్టాల్సిందని చిన్నపాటి సివిల్స్ పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగిస్తుంటారు. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఏం చేసిరా? ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 2 ఏళ్ళు అవుతుంది సారు, ఓ బిల్డింగ్ అట్టపోతివి, ఓ రోడ్ వేయపోతివి, ఎట్లా సారు అని చెప్పేసి పబ్లిక్ ఎమ్మెల్యేలను అడుగుతారు. మరి ఎమ్మెల్యేలు ఏమన్నా జేబుల నుంచి ఖర్చు పెట్టి చేపిస్తారా ఈ పనులు అంటే? ఫండ్ రావాలి. ఫండ్ కానేమో ఆడనేమో ఏంది లంకె బిందెలు ఉంటాయి అనుకుంటే మట్టి కుండలు ఉండే. మరి ఎట్లా? ఇక 119 మంది ఎమ్మెల్యేలు, 40 ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఫండ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే చెప్తా అన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మాకేం పని ఉందా, ఎవడన్నా వస్తే సాగుపోతున్నాం, లేకపోతే పెళ్లికి పోతున్నాం, ఈ 2 పనులు మాకు. ఎందుకంటే ఏం అభివృద్ధి లేదు. ఎక్కడ ఒక కొబ్బరికాయ వచ్చేది లేదు. కొబ్బరికాయలు కొట్టినా కొబ్బరికాయల కానే ఉంటుంది. పనులు ముందుకెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ పైసలు లేవు. ఇందాక చెప్పినాం కదా, మనం 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత అప్పులు కడుతున్నాం, ఎంత ఉద్యోగాసులకు, ఎంత తర్వాత పింఛన్లకు పోతుందో. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పథకం ముందు పెట్టాలంటే మళ్ళీ అప్పుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అప్పు ఎత్తే తప్ప మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారండి? మేము కొంత ఈ అవినీతిని నిర్మూలిస్తే తెలంగాణ ఉరికి అవతల పడుతుంది కొంత అని చెప్పేసి చెప్పిండు. కానీ కొంత లేదు, గింత లేదు. ఏడున్న గొంగడి అన్నే ఉన్నది, ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉన్నాం. అంటే కడతలేరేమో, అందుకోసం ముందు పోతలేదు. కాబట్టి నిధులు లేవు అక్కడ. ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సర్పంచ్ ఎలక్షన్లకు పోలే, సర్పంచ్ని గెలిపిరని చెప్పేసి ప్రచారానికి పోలే. ఎట్లా? ఏ ముఖం పెట్టుకొని పోవాలని చెప్పేసి. కాబట్టి నిధులు ఇవ్వండి. ఏముంది వీళ్ళకు నిధులు రావాలంటే 1 మీద 10 రూపాయలు వేస్తే మీకు నిధులు వచ్చాయి. ఇంత కూడా లేకపోతే ఎట్లా? గీతలు కూడా. ఇంకో విషయం ఏంటంటే, మన సిద్దిపేట ఏదైతే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఇక రఘునందన్ రావు గారు అయితే మరి ఆ సర్పంచి ఈ ఎలక్షన్లల్లో ఒక హామీ ఇచ్చిండు. ఇది జాగ్రత్త వినండి. ఎందుకంటే నా ఎంపీ సహాయక నిధి నుంచి ఒక 25 లక్షల రూపాయల దాకా బీజేపీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు, బీజేపీకి సానుకూలంగా ఉన్నోళ్ళు, ఇట్లా వాళ్ళన్న సర్పంచ్ అయితే నా దగ్గరికి రరి, నేను మీకు 25 లక్షల రూపాయల ఒక పనికి సంబంధించిన ఫండ్ నేను రిలీజ్ చేస్తా, ఇది నా హామీ, ఇంతమంది విలేకరుల ముందు నేను చెప్తా ఉన్నా అని అన్నాడు. మరి అట్లా వాళ్ళని గెలిచిన వాళ్ళు ఉంటే ఆ ఎంపీ దగ్గరికి పోయి మేము కూడా అంతా ఏది బీజేపీ అని చెప్పి ఆ 25 లక్షల ఫండ్ తీసుకొచ్చి మీ ఊరికి ఖర్చు పెట్టండి, మీ ఊర్లో సీసీ రోడ్లు వేసుకుంటారా, లేకపోతే ఏ వ్యవస్థ మీకు చక్కగా లేదాడా, మీరు ఏది నిర్మించాలనుకుంటారో దానికోసం మీరు ఆ 25 లక్షలు ఇస్తారట, పోయి తీసుకొచ్చుకోరి. అడగకపోయారు సుమా, అడగని ఆ అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.